ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. విషయగ్రహణం యస్య కారణాపేక్షయా భవేత్. అక్కడ కరణాపేక్షయా అని పాఠాంతరం. సరిగ్గా గీతలో 13వ అధ్యాయంలో శ్లోకం ఉంటుంది, కార్యకారణకర్తృత్వే అని వస్తుంది. కార్యకారణ కర్తృత్వే అని 13వ అధ్యాయంలో ఉంది. అక్కడ కార్యకరణకర్తృత్వే అని పాఠాంతరం. భాష్యకారులు కార్యకరణకర్తృత్వే అని వ్యాఖ్యానం చేసినట్టు నాకు గుర్తు. ఒకవేళ కారణ అనే పాఠాన్ని కూడా ఆయన అంగీకరించి కారణ అనే పాఠం ఉన్నప్పుడు దానిని కరణ అని అర్థం చెప్పుకోమన్నారు. ఎందుకంటే కరణము కూడా కారణమే. అసాధారణం కారణం కరణం, వ్యాపారవత్వే సతి వ్యాపారవదసాధారణం కారణం కరణం అని వాళ్ళ డెఫినేషను. కాబట్టి కారణ శబ్దానికి కరణం అని అర్థం చెప్పుకోవచ్చు, దాని అర్థం అది. లేదా కరణము అనే పాఠాన్ని స్వీకరించవచ్చు. సత్యేవ గ్రాహ్యశేషే చ పరిణామీ సచిత్తవత్ విషయగ్రహణం యస్య కారణాపేక్షయా భవేత్. సత్యేవ గ్రాహ్యశేషే చ పరిణామీ సచిత్తవత్ విషయగ్రహణం యస్య కారణాపేక్షయా భవేత్ సతి ఏవ గ్రాహ్యశేషే చ పరిణామీ సహ చిత్తవత్. కారణాపేక్షయా కర్త మొదలైన కారకము యొక్క అపేక్షచే అపేక్షచే ఓకే. గ్రాహ్యశేషే తెలియబడే వస్తువు అప్రధానమై ఉండగా, శేషము అంటే ప్రధానం, శేషి అంటే ప్రధానం, శేషము అంటే అప్రధానం. ఓకే. ఇప్పుడు మీరు చిన్నప్పుడు భాగహారాలు చేశారు కదా, ఎడమ చెవి కుడి చెవి శేషము. కుడి చెవిలో ఏముంటుంది? శేషి ఉంటుంది, అది ప్రధానం. ఫైనల్గా మిగిలేది అది. శేషం అంటే కొద్దిగా మిగిలిపోయినది పక్కన పడేస్తాం దాన్ని. దాన్ని అడుగున వచ్చేది శేషము, కుడి చెవిలో వచ్చేది శేషి. విభాజ్యము మధ్యలో కూర్చునేది, విభాజకము ఎడమ చెవిలో పెట్టేది. అర్థమైంది మీకు? చిన్నప్పుడు హై స్కూల్ కాదు, ప్రైమరీ స్కూల్, భాగహారము. కాబట్టి శేషము అనేది అప్రధానము అనే అర్థంలో వాడతారు, శేషి ప్రధానము. కాబట్టి గ్రాహ్యము ఎప్పుడు కూడా శేషమే. గ్రాహ్యం అంటే తెలియబడేది శేషము, తెలియవాడు శేషి, అది వ్యవస్థ. ఓకే. గ్రాహ్య శేషే. ఈ పదాలు వీటిని కాపీ కొట్టేసి శేషము శేషి అంటూ పెద్ద అల్లరి చేసి ఓ పెద్ద సిద్ధాంతం ఒకటి తయారు చేసి దాని చుట్టూ ఓ మతం ఒకటి పెట్టి ఏదో చేస్తూ ఉంటారు. దేవుడు శేషి, జీవుడు శేషము అని. మరి జీవుడు శేషి, దేహము శేషము, అలా పోతూ ఉంటుంది. నేను ఈ శేష శబ్దం వీళ్ళు కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నదే. కాబట్టి గ్రాహ్యము శేషమై ఉంటూ ఉండగా. ఓకే. యస్య ఏ సాక్షి చైతన్యమునకు విషయగ్రహణం విషయము యొక్క తెలియుట. ఓకే. యస్య అంటే యస్య ఏ చిత్తమునకు, అయితే యస్య ఏ జ్ఞాతకు. మనం అంటున్నాము, అవసరమైతే మోడిఫై చేద్దాము. ఓకే. విషయగ్రహణం విషయము తెలియుట, విషయమును తెలియుట భవేత్ కలుగునో సహా అది పరిణామి పరిణామము గలది యగును.
దానికి దృష్టాంతం చిత్తవత్, చిత్తము వలే. అదే చిత్తము వలే పరిణామము గలదే. చిత్తము వలే ఉంది, ఇంకా చిత్తమే పరిణామము గలది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆయన చెప్తున్నది విషయగ్రహణం ఉన్నది కదా, విషయగ్రహణంలో గ్రాహకము ఎవరు, గ్రహించేది ఎవరు, గ్రహించుట ఇది ఉంది. గ్రహించుట అనేది కారకాపేక్షముగా ఉంటుంది, కారణము ఉంటుంది. కారణం అంటే వృత్తియే కారణము, ప్రమాణము లేక కారణము వృత్తి. తర్వాత కర్త కూడా, ఇప్పుడు గ్రహణం ఉండాలంటే కర్త అంటే జ్ఞాత అని అర్థం. ఈ సందర్భంలో కర్త ఉండాలి కదా, ఆ కర్త అంటే జ్ఞాత అనే కారకము అపేక్షింపబడుతుంది. జ్ఞాత అనే కారకం లేకుండా విషయగ్రహణం ఉండదు. తర్వాత జ్ఞానము లేక ప్రమాణము దాన్ని కరణము అంటారు, అది దాని అపేక్ష ఉంటుంది. అది లేకుండా కూడా విషయగ్రహణము ఉండదు. కాబట్టి తర్వాత విషయగ్రహణంలో గ్రాహ్యము బయట ఉంటుందని గ్రహిస్తున్నాం కదా, దట్ ఈజ్ హౌ వి టేక్ ఇట్. అది సెపరేట్గా, గ్రాహ్యము సెపరేట్గా ఉంటుంది. గ్రాహకము వేరు, గ్రాహ్యము వేరు. గ్రాహకము ప్రధానము, గ్రాహ్యము అప్రధానము, శేషము. ఈ విధంగా విషయగ్రహణం జరుగుతూ ఉంటుంది. ఈ విషయగ్రహణంలో ఏదైతే గ్రాహకమో అంటే తెలియనదియో అది తప్పనిసరిగా పరిణామాన్ని చెందేది అవుతుంది. కాబట్టి ఇప్పుడు గ్రాహకము లేదా జ్ఞాత సాక్షి చైతన్యం అందామా, లేకపోతే బుద్ధిలో ఒక భాగమని అందామా? అది సపోజ్ సాక్షి చైతన్యము అన్నారనుకోండి గ్రాహకము, అప్పుడు అది చిత్తము వలె పరిణామము గలది అవ్వాల్సి ఉంటుంది. చిత్తము పరిణామాన్ని చెంది కర్త అవుతుంది. అదే కర్త విచ్ ఈస్ జ్ఞాత హియర్ అవుతుంది. అది ఇంకో పరిణామాన్ని చెంది కరణం అవుతుంది. ఆ రకంగా చిత్తం పరిణామాన్ని చెందుతూనే ఉంటుంది. దట్ ఈజ్ యాక్సెప్టబుల్. బట్ సాక్షి చైతన్యము అదేవిధంగా పరిణామమును చెందుతుందని మనం స్వీకరించవచ్చునా? కూడదు. దానివల్ల సమస్య వస్తుంది. అది తర్వాత శ్లోకంలో చెప్తారనుకుంటాను. ముందు ఈ శ్లోకాన్ని అన్వయించే ప్రయత్నం చేద్దాము. అన్వయంలో చిన్న ఇబ్బంది అయితే వచ్చింది, దాన్ని సెటిల్ చేద్దాం. Thing like the intellect that depends upon the agent etc. in pervading its subjects and does not pervade all objects at the same time. Okay. Grahya seshe. Does not pervade all objects at the same time. Oho, alada grahya sesham ante. Okay, I got it. Some being always left unpervaded is liable to transformation. Chittavat, okay, I got it. కొంచెం మార్పు చేయాల్సి ఉంటుంది, మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది తప్పేమీ కాదు. గ్రాహకము గ్రాహ్యములో గ్రాహ్యము అప్రధానము, గ్రాహకము ప్రధానము, అది కరెక్టే, అది తప్పు మాట ఏం కాదు. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. దెర్ఫోర్ యూ హ్యావ్ టు మోడిఫై ఇట్. ఓకే, మళ్ళీ యస్యా దేనికైతే కారణాపేక్షయా కర్త కరణము మొదలైన కారకము యొక్క అపేక్షచే విషయగ్రహణం విషయమును తెలియుట భవేత్ కలుగును. గ్రాహ్యశేషే చ తెలియబడేది మిగిలి ఉండేది సత్యపి సత్యేవ ఉండగానే భవేత్ కలుగును. తత్ సహా అట్టి గ్రాహకము పరిణామీ భవేత్ పరిణామము గలది అగును. అది దృష్టాంతం ఏంటంటే చిత్తవతు బుద్ధివలే. నేను కన్ఫ్యూజ్ చేసి పెట్టానని నాకు తెలుస్తూనే ఉంది, మళ్ళీ చెప్తాను, మీరేం కంగారు పడకండి. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్రహించేది ఒకటి ఉంది లోపల, గ్రాహకము లోపల ఉంది. ఇప్పుడు ఆ గ్రాహకము దాని గురించి ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఈ గ్రాహకము ఎలా గ్రహిస్తోంది? ఒక గ్రాహ్యమును గ్రహిస్తోందా, లేకపోతే అన్నింటినీ గ్రహించేస్తోందా? అన్నింటినీ ఒక్కసారి గ్రహించుట లేదు.
భారీ భారీయే గ్రహణం ఉంటుంది. మనస్సుకి లింగమది, పర్యాయేణ గ్రహణం మనసో లింగం అని నైయాయికుల యొక్క పరిభాష. అది ఆ సూత్రం నాకు గుర్తులేదు. భారీ భారీ 2 వేళ్ళు కూడా మీరు ఒకేసారి చూడరు, ఒకదాని తర్వాత ఒకటి చూస్తారు. కాబట్టి ఒక విషయాన్ని గ్రహిస్తోంది అంటే ఇతర విషయములు అలా మిగిలి ఉంటాయి, అవి గ్రహింపబడుట లేదు. కాబట్టి ఎలా గ్రహిస్తోంది? మిగతా వాటన్నింటినీ పక్కన పెట్టి ఆ పక్కన ఉండిపోయేట్లాగా, శేషం ఉండిపోయేట్లాగా ఒకే గ్రాహ్యమును గ్రహిస్తోంది ఆ గ్రాహకము. ఇంకా ఎలా గ్రహిస్తోంది? కారకమును అపేక్షించి గ్రహిస్తోంది. అంటే కర్త కావాలి అంటే ఆ గ్రాహకమే కర్త అవ్వచ్చు, కరణము కావాలి కాబట్టి ఇటువంటి కారకాపేక్షతో గ్రహిస్తోంది, విషయమును గ్రహిస్తోంది. ఇక్కడ ఈ గ్రహించడంలో 2 అంశమును హైలైట్ చేస్తున్నారు ఆయన. ఆ గ్రహించేదానికి కారకము యొక్క అపేక్ష ఉంటుంది. కారణాపేక్ష అంటే సింపుల్గా కరణాపేక్ష అని చెప్పచ్చు. అంటే బుద్ధివృత్తి యొక్క అపేక్ష, ప్రమాణము యొక్క అపేక్ష ఉంటుంది. తర్వాత భారీ భారీ గ్రహిస్తుంది. భారీ భారీ అంటే అర్థమైందా? ఒకదాని తర్వాత ఒకటిగా గ్రహిస్తుంది తప్ప అన్నింటినీ ఒకేసారి వ్యాపించదు. ఒకేసారి ఒకదానిని మాత్రమే వ్యాపించి గ్రహిస్తుంది. మిగతావన్నీ అలాగా శేషంగా పడి ఉంటాయి. వాటి టర్న్ వచ్చినప్పుడు అవి గ్రహించబడితే పడవచ్చు. బట్ అదర్వైజ్ దే ఆర్ లెఫ్ట్ అవుట్. దట్ ఈజ్ గ్రాహ్యశేష. అలాగ గ్రహించేది ఏదో ఒకటి లోపల ఉన్నట్లయితే ఆ గ్రాహకము తప్పనిసరిగా పరిణామము గలది అగును. జనరల్ స్టేట్మెంట్, పరిణామము గలది అగును. ఎందుకంటే అది ఒకదానిని గ్రహించినప్పుడు ఒక రూపాన్ని పొందుతుంది ఆ గ్రాహకము. ఆ గ్రాహ్యం పోయి ఇంకో కొత్త గ్రాహ్యం వచ్చినప్పుడు ఈ గ్రాహకములో కూడా వికారం వస్తుంది. వికారము లేకుండా గ్రాహ్యం మారినప్పుడల్లా వికారము లేకుండా నిర్వికారంగా ఏమి ఉండదు. అది ఆ గ్రాహకము, అది పరిణామమును చెందుతుంది. దట్ ఈజ్ హౌ గ్రాహక మస్ట్ బీ. దీనికి దృష్టాంతము చిత్తము. గ్రాహకం కూడా చిత్తమే అల్టిమేట్గా. దృష్టాంతము చిత్తము. చిత్తము అనేక వస్తువులను గ్రహిస్తూ ఉంటుంది. గ్రహించినప్పుడల్లా ఎలా గ్రహిస్తుంది? గ్రాహ్య శేషంగా గ్రహిస్తుంది. అంటే మిగతావన్నీ మిగిలి ఉండేట్లా గ్రహిస్తుంది. మరియు తాను వికారములను చెందుతూ గ్రహిస్తూ ఉంటుంది. గ్రాహ్యం మారినప్పుడల్లా చిత్తము యొక్క స్వరూపం కూడా మారుతూ ఉంటుంది. వికారం వస్తూ ఉంటుంది. దాంట్లో వికారము సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు, ఏదో ఒక వికారం వచ్చి తీరుతుంది. కాబట్టి ఆ విధంగా గ్రహణము అవుతూ ఉంటుంది. గ్రాహకము ఆ రకంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు గ్రాహకం గురించి ఎన్ని ఐటమ్స్ చెప్పారు? 1, విషయగ్రహణములో కరణము యొక్క అపేక్ష ఉంటుంది. 2, గ్రాహ్యశేషంగానే గ్రాహ్యమును గ్రహిస్తుంది తప్ప అన్నింటినీ ఒకసారి గ్రహించదు. 3, అది పరిణామమును చెందేది అవుతుంది ఆ గ్రాహకము. యథా దృష్టాంతం ఎలాగంటే చిత్తవత్, మనస్సు సరిగ్గా ఇలాగే గ్రహిస్తుంది. మనస్సుకి కరణం కావాలి, కన్ను రూపగ్రహణానికి. గ్రాహ్యశేషము భారీ భారీ గ్రహిస్తుంది. గ్రహించిన ప్రతిసారి మనస్సు వికారమును చెందుతూ ఉంటుంది. ఆ గ్రాహకము అటువంటి మనస్సు ఎలాగుందో గ్రాహకము అలాంటిది అవుతుంది. ఓకే, దీన్ని బట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఆ గ్రాహకము సాక్షి చైతన్యము కాబోదు అని చెప్పదలుచుకున్నారు. ఓకే, ముందు జనరల్ ప్రిన్సిపల్ చెప్పి సాక్షి చైతన్యం అయితే ఇలా ఉండడానికి వీలు లేదు అని చెప్తున్నారు. అదే ఈసారి కన్ఫ్యూషన్ లేకుండా చెప్పగలమేమో చూద్దాం. యస్యా ఏ గ్రాహకమునకు కారణాపేక్షయా అనగా కరణాపేక్షయా కరణము యొక్క అపేక్షచే గ్రాహ్యశేషే సత్యేవ ఒకే గ్రాహ్యము గ్రహించబడుతూ ఇతర గ్రాహ్యములు మిగిలి ఉండగా విషయగ్రహణం విషయము యొక్క గ్రహణము కలుగును. యస్యాన్నం కాబట్టి సహానందం. సహా గ్రాహక అట్టి గ్రాహకము పరిణామీ భవేత్ పరిణామము గలది అయి తీరును. సహా ఉంది అక్కడ, నేను సహా తెచ్చుకోవాలనుకున్నా, ఉంది.
అది ఎలాగంటే చిత్తవత్ చిత్తము వలే. ఈసారి నేను కన్ఫ్యూజ్ చేసినట్టు నాకు అనిపించలేదు. ఓకే, క్లీన్గా వచ్చింది. రావడానికి టైం పట్టింది, బట్ వీ హ్యావ్ కమ్ టు దాట్. ఓకే, యస్య గ్రాహకస్య కారణాపేక్షయా కరణాపేక్షయా గ్రాహ్యశేషే సత్యేవ విషయగ్రహణం భవేత్ సహా గ్రాహకః పరిణామీ భవేత్ యథా చిత్తం. అది శ్లోకం. కాబట్టి చిత్తము పరిణామాన్ని చెందుతూనే గ్రాహ్యమును గ్రహిస్తూ ఉంటుంది. అన్నింటినీ ఒకేసారి గ్రహించటం కుదరదు. ఇది నైయాయికులు పెద్ద సిద్ధాంతం వాళ్ళకి, ఓ సూత్రం, న్యాయ సూత్రం. సో ఏదో క్రమంగా గ్రహించడాన్ని బట్టి మనసో లింగం, క్రమముగా గ్రహించుట అనేది ప్రెస్యూమ్ చేసుకుంటాడు. హౌ డూ యూ నో? నేను అసలు ఆ క్వశ్చన్ ది హోల్ బ్లెస్డ్ థింగ్. క్రమంగా గ్రహిస్తోంది కాబట్టి మనస్సు అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే అన్వయించడానికి అన్వయం ఒకటి ఉండాలి. ఆ అన్వయ మనస్సు అని మనస్సుకి క్రమగ్రహణము, విషయములను భారీ గ్రహించుట, మనస్సు అనేది ఒకటి ఉన్నది అని నిర్ధారించుటకు హేతువు అని న్యాయసూత్రం. వాళ్ళు పెద్ద హడావిడి చేస్తారు దాని మీద. మనస్సు అనేది ఉందని ఈ విధంగా మాకు మనస్సును అనుమానం చేస్తారు. లింగము కదా మరి. సో నేను ఎప్పటి నుంచో ఎప్పుడైనా అడగాలని అనుకుంటా న్యాయం చదివిన వాళ్ళని. వాళ్ళు పక్కన పెడతారు. వాళ్ళు అక్కడ కంఠస్థం చేసి పెట్టింది చెప్పడమే తప్ప ఆలోచిస్తారని నేను అనుకోను. ఒకవేళ ఆలోచించినా కూడా భారీ గ్రహణం నువ్వు ఎలా చెప్పగలవు? వై నాట్ అట్ ది సేమ్ టైం? ఇప్పుడు ఆడియో విజువల్ ఉంది మన అనుభవంలో. మనం భారీ గ్రహిస్తున్నామా, ఒకేసారి గ్రహిస్తున్నామా? అన్వయం మాట తర్వాత చూద్దాం. అన్వయం ఇంకో రకంగా సాధించుకోవచ్చు. ఆడియో విజువల్ అన్నప్పుడు ఒకేసారి గ్రహిస్తున్నాగా. భారీ గ్రహించే సందర్భం వస్తే యూ కెనాట్ ఈవెన్ ఎంజాయ్. ఒకప్పుడు మాట్లాడడం అయిపోయింది, పెదవులు కదలికంతా అయిపోయిన తర్వాత సౌండ్లు వస్తాయి. దెర్ ఈజ్ ఎ గ్యాప్ బిట్వీన్, చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ గ్యాప్ వస్తే యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ దాట్ కదా. అసలు నువ్వు ఆలోచించవా? ఎవరిదైనా ఈ పండితులు కనబడితే అడుగు. ఎగ్జాంపుల్ నాకు అనిపిస్తుంది, లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్. అక్కడ కూడా ఫస్ట్ లైటే వస్తుంది, అంటే చాలా క్విక్ గా వస్తుంది కాబట్టి మనకు అలా అనిపిస్తూ ఉండొచ్చు. భారీ అక్కడ కూడా అయితే రెండు కలిసి గ్రహిస్తున్న ఫీలింగ్ ఉంటుంది, చాలా క్విక్ గా వస్తుంది కాబట్టి. ఈ మధ్యన ఇంకో రీసెర్చ్ చేశారు. అది పేపర్ పబ్లిష్ అయింది, నేను చదివాను అది. అది యూ కెన్ గూగుల్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. అదేమిటంటే వాళ్ళు ఏమని ఎస్టాబ్లిష్ చేశారంటే, ఇప్పుడు ఘటం ఉన్నదనుకో, ఘటము త్రోస్ లైట్, అదే రెటీనా మీద పడుతుంది, ఘటం రివర్స్ పడుతుంది. అక్కడి నుంచి ఆప్టికల్ సెన్సేషన్స్ క్రియేట్ అవుతాయి, మిలియన్స్ ఆఫ్ అక్కడ రెటీనా వెనకాల రాడ్స్ అండ్ కోన్స్ అలాంటివేవో సెల్స్ ఏవో ఉంటాయి. అవి ఎక్సైట్ అవుతాయి ఈ లైటు కారణంగా. ఆ ఆప్టికల్ సెన్సేషన్స్ మిలియన్స్ ఆఫ్ దెమ్ క్రియేట్ అవుతాయి. అది ఆల్టర్నేటింగ్ కరెంట్ లాగా ఉంటుంది. అది బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్లో విజువల్ సెంటర్ ఒకటి ఉంటుంది. ఆ సెంటర్లో ఈ సెన్సేషన్స్ అన్నీ కూడా వెరీ క్విక్గా దే గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. దెర్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక 10,000 సెన్సేషన్స్ని తీసుకుని ఒక సింగిల్ ఐటమ్ కింద ట్రాన్స్ఫర్మ్ చేయొచ్చు. మామూలుగా ఎన్ఎంఆర్లోనూ అక్కడ అదే చేస్తారు. అక్కడ ఎన్ఎంఆర్ ఫౌరియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని ఆ మిలియన్స్ ఆఫ్ సిగ్నల్ పాయింట్స్ తీసుకుని, డేటా పాయింట్స్, వాటన్నిటినీ ట్రాన్స్ఫార్మ్ చేసుకుని ఒక పీక్ లాగా వస్తుంది. అక్కడ కూడా ఒక పీక్ లాగా వస్తుంది. ఆ పీక్ పేరే ఘట, ఒక ఐడియా లాగా వస్తుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ది ప్రాసెస్. వీళ్ళు ఈ మధ్యన ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఏమిటంటే ఈవెన్ బిఫోర్ ది ఆప్టికల్ సెన్సేషన్స్ రీచ్ ది బ్రెయిన్ ఆల్రెడీ కంక్లూడ్స్ ఇట్ యాజ్ ఘట అని ఏదో సంథింగ్ లైక్ దట్ ఎస్టాబ్లిష్ చేశారు. అంటే బ్రెయిన్ ఈజ్ కంక్లూడింగ్ ఈవెన్ బిఫోర్ ది మెకానికల్ ప్రాసెస్ ఆఫ్ కాగ్నిషన్ ఈజ్ హ్యాపెనింగ్. అది ఎలా కంక్లూడ్ చేస్తుంది? సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బట్టో దేన్ని బట్టో ఒక దాన్ని బట్టి కంక్లూడ్ చేసేస్తుంది. అంటే ఏదో ఇలాగంటే పేపర్ ఒకటి వచ్చింది, చాలా మనల్ని ఛాలెంజ్ చేసేదిగా ఉంటుంది పేపరు.
తర్వాత మనకున్న ఐడియాస్ అన్నింటినీ కూడా క్వశ్చన్ కూడా చేస్తుంది అది. సో అప్పుడు చదివినప్పుడు నేను అనుకున్న ఇదేదో చాలా గట్టిగా ఉంది ఈ పేపర్ అని అనుకుని మర్చిపోయాను. ఐ డిడ్ నాట్ పర్స్యూ ఇట్ సీరియస్లీ. ఎందుకులే మనకి ఈ సబ్జెక్ట్ అని పట్టుకోలేదు దాన్ని. కాబట్టి ఈ భారీ అన్నది ఆడియో విజువల్ అనుభవం ఎలా ఉంది. ఇప్పుడు లైటు సౌండ్, ది గ్యాప్ బిట్వీన్ లైట్ అండ్ సౌండ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఏ టీవీ వ్యూయింగ్, టీవీ చూసేటప్పుడు అక్కడ డిస్టెన్స్కి లైట్ అండ్ సౌండ్ వెలాసిటీస్ డూ మేక్ ఎ డిఫరెన్స్. బట్ హౌ మచ్ డిఫరెన్స్ ఇట్ ఈస్? ఈజ్ ఇట్ డిఫరెన్స్ ఇనఫ్ టు కాల్ ఇట్ భారీ? ఎందుకంటే ఇన్స్టెంట్ అనేది ఏమి ఉండదు ఈ ప్రపంచంలో. ఇన్స్టెంట్గా అక్కడ ఉన్నది ఇన్స్టెంట్గా మీరు చూశారనుకోండి, ఐన్స్టైన్స్ లా ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ వైలేట్ అయిపోతుంది. అది పనికిరాదు. సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఇన్స్టెంట్. అక్కడ బొమ్మ పడుతుంది, ఆఫ్టర్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ఓన్లీ యూ విల్ సీ ఇట్. అక్కడ సౌండ్ వస్తుంది, ఆఫ్టర్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ఓన్లీ యూ హియర్ ఇట్. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఇన్స్టెంట్. సో బట్ విత్ ఇన్ ది లైట్ అండ్ సౌండ్ the velocity difference in the context of a small distance, like you are viewing a TV or you are viewing a cell phone, akkada velocity difference, is it significant enough to say that it is bari, or it is too small a difference that you cannot establish it as bari, it is instantaneous, it is kind of same time. అది కొంచెం ఎగ్జామిన్ చేయాలి. బట్ ఎనీవే ది పాయింట్ ఈజ్ మేడ్. వాళ్ళైతే ఇన్ని ఆలోచనలు వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు ఊరికే క్రమాత్ విషయగ్రహణం భవతి అతః మనః విద్యతే అని ఓ మాట చెప్పేసుకుని ఆ సూత్రం వల్లించేసి కూర్చుంటారు. సో నాకు తొలి నుంచి డౌటే ఇది. ఈ మనసో లింగం అని అన్నారు చూసారా, తొలి నుంచి డౌటే. ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఐ డౌట్ ఇట్. తర్వాత విషయగ్రహణం లేనప్పుడు కూడా మనస్సు మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. మనస్సు సాక్షిభాష్యం, అనుమానగమ్యం కాదు. అది అనుమానగమ్యము చేసి అప్పుడు ఆ విధంగా చెప్పారు వాళ్ళు. అసలు వాళ్ళ ప్రణాళిక కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. వాళ్ళు సాక్షిభాష్యం అని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు అసలు సాక్షిని ఒప్పుకోరు. తెలుసునా నీకు? ఆత్మ జడం, సాక్షిని ఒప్పుకోరు. మనస్సు సాక్షిభాష్యం అని అంటే ఈ మనసో లింగం అనే సూత్రాన్ని తీసుకెళ్ళి అవతల పారేయచ్చు. తీసుకెళ్ళి అది భాష్యమవుతుంటే ఇంకా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అనుమానం ఎందుకు? సాక్షాత్ అది ప్రత్యక్షం కంటే కూడా బలమైన విధంగా మనస్సు సాక్షికి తెలుస్తూ ఉన్నప్పుడు దాన్ని అనుమానం చేత గ్రహించడం. అలాగే ఆకాశం సాక్షిభాష్యం వేదాంతుల దృష్టిలో. నైయాయికులకి సాక్షి అనేదే లేదు కనుక ఆకాశము అనుమేయము, వాళ్ళకి అనుమానగమ్యం. ఏవో ఇలాంటి తేడాలు ఏవో ఉన్నాయి. మొత్తానికి ఆ శ్లోకం పూర్తి చేసినాము. విషయగ్రహణం యస్య కారణాపేక్షయా భవేత్, సత్యేవ గ్రాహ్యశేషే చ పరిణామే సచిత్తవత్. ఇక్కడ చెప్పింది ఎంత మాత్రమే, అధ్యక్షుడు పరిణామి కాజాలడు. పోనీ అహం బ్రహ్మాస్మి అని ఉంది కదా, అలాగే అహం అధ్యక్ష అస్మి అని ఎందుకు ఉండకూడదు? అక్కడ అహం శబ్దానికి అహంకారం అర్థం చెప్పి గ్రాహకము అహంకారం అవ్వాలి తప్ప అధ్యక్షుడు కాజాలదు. అహంకి అహం శబ్దమునకు అహంకారం అర్థం చెప్పి ఆ అహంకారమే అధ్యక్షుడు అని అనుకోవచ్చు కదా. అలాంటిది ఏదో చెప్తున్నట్టున్నాడు. చూద్దాం. అధ్యక్షోహమితి జ్ఞానం బుద్ధేరేవ వినిశ్చయః నాధ్యక్షస్యా విశేషత్వాత్ నతస్యాస్తి పరో యతః. అయిపోయింది. ఆ టాపిక్ ఆయన సెటిల్ చేసేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. సో పైన చెప్పింది ఏమిటంటే గ్రాహకము అనగా జ్ఞాత, అది బుద్ధి అంతర్గతమయ్యే చిత్తంలోనే ఉంటుంది. గ్రాహకంలో వికారం వస్తుంది, అది చిత్తమే. చిత్తమే. ఇంకా ఆ వత్తు కొంచెం కన్ఫ్యూజింగ్. చిత్తమేవా అయిపోయింది అక్కడికి. కాబట్టి గ్రాహకము యస్య విషయగ్రహణం భవేత్ తత్ చిత్తమేవ అని సెటిల్ చేసేశారు.
అధ్యక్షుడు కాదు. ఓకే, ఇప్పుడు అహం అధ్యక్ష అని ఒక జ్ఞానము గలదు. అహం అధ్యక్ష అస్మి, అహం బ్రహ్మాస్మి, దీని నుంచే దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ అహం ఏమిటి? అహం అధ్యక్ష అస్మి అన్నప్పుడు ఈ అహం ఏమిటి? ఈ అహం అది అహంకారమా లేక అధ్యక్షుడా? అహం అధ్యక్ష అన్నప్పుడు అంటే ఈ నేను బుద్ధివృత్తిని కాను, వికారము చెందే బుద్ధి, పరిణామమును చెందే బుద్ధి నేను కాను. అది వివేకం కదా. మరి నేను సాక్షిని అనే జ్ఞానం ఉన్నది. ఓకే, అహం సాక్షి, అహం మనః నా అనే వివేక జ్ఞానం ఉన్నది. దేహము నేను కాదన్నట్టుగా మనస్సు కూడా నేను కాదు, నేను సాక్షి చైతన్యము అనే జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానము అది ఏ రూపంగా ఉంటుంది? అహం అధ్యక్ష అనే రూపంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానం ఎవరికి? అధ్యక్షుడిగా, బుద్ధిగా? అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు కూడా ఇదే సమస్య. అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఆ జ్ఞానము బ్రహ్మక, బుద్ధిక అని. బ్రహ్మకు ఆ జ్ఞానం కలిగింది అని అన్నారనుకోండి, అంటే అంతకుముందు బ్రహ్మకు జ్ఞానం లేదన్నమాట, ఇప్పుడు జ్ఞానం కలిగిందన్నమాట. అదెట్టి బ్రహ్మ? అలాంటి బ్రహ్మ అంగీకారం కాదు. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని ఎవరు తెలుసుకుంటారు? బ్రహ్మ తెలుసుకోదు, బుద్ధియే తెలుసుకుంటుంది. అంటే మరి ఆ బుద్ధికి అంతకుముందు ఆ జ్ఞానం లేదన్నమాట. అవును, అంతకుముందు దానికి ఆ జ్ఞానం లేదు, ఇప్పుడు కలిగింది. ఓకే, అలాగే అధ్యక్ష కూడా అంతే. అహమధ్యక్ష అన్నప్పుడు నేను సాక్షిస్వరూపుడను, నేను పరిణామం చెందేటువంటి బుద్ధిని నేను కాను అనే ఈ జ్ఞానము ఎవరికి కలుగుతుంది? ఈ వెరీ క్రిటికల్ పాయింట్. ఇది సాక్షి చైతన్యానికి కలిగిందనుకోండి, అంటే సాక్షి చైతన్యం అంతకుముందు ఈ జ్ఞానము దానికి లేదన్నమాట, అది అజ్ఞానంగా ఉండిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందింది, విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే సాక్షి చైతన్యములో ఇటువంటి తేడాలు ఉండవు, బుద్ధిలో ఉంటాయి. బుద్ధిలో తేడా ఏముంటుంది? విశేషము. ఇంతకుముందు ఘటము యొక్క జ్ఞానము బుద్ధికి లేదు, ఇప్పుడు కన్ను ద్వారా ఘటమును చూచి బుద్ధి ఘటము యొక్క జ్ఞానమును పొందినది. అంటే బుద్ధి యందు అజ్ఞానము, జ్ఞానము అనే విశేషములు అనే తేడా బుద్ధి యందు ఉంటుంది. అది మనకు అనుభవంలోనే ఉంది ఎప్పుడు. అది అంతకుముందు తెలియలేదు, ఇప్పుడు తెలిసినది. ఈ రకమైనటువంటి అజ్ఞానము, జ్ఞానము అనే ద్వంద్వము బుద్ధి యందు మనకు ఎప్పుడూ అనుభవానికి వస్తూనే ఉంటుంది. బుద్ధి యందు ఆ ద్వంద్వం ఉండడంలో సమస్య లేదు, కానీ సాక్షి చైతన్యంలో ఆ ద్వంద్వము ఉండదు. ఎందుకో తెలుసిన, వెన్ యు నో దట్ యు నో, వెన్ యూ డు నాట్ నో, స్టిల్ యు నో దట్ యు డు నాట్ నో. ఆ నోలో తేడా ఉండదు. సాక్షి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండడమే దాని స్వభావం. తెలిసినప్పుడు తెలుసుకుంటుంది, తెలియనప్పుడు కూడా తెలుసుకుంటుంది. కాబట్టి జ్ఞానము, అజ్ఞానము అనే విశేషము అంటే తేడా. విశేషం అంటే న్యూస్ పేపర్లో చదివి విశేషాలు అనుకోకుండా, ఇంత పాఠం చదివి మళ్ళీ అక్కడ విశేషము అంటే తేడా. సో కాబట్టి ఆ తేడా సాక్షి చైతన్యంలో ఉండదు, బుద్ధి ఎందు ఉంటుంది. కాబట్టి అహం అధ్యక్ష అనే జ్ఞానము బుద్ధికే కలుగుతుంది. బుద్ధి ఎందే కలుగుతుంది తప్ప బుద్ధికే కలుగుతుందో, బుద్ధి ఎందే కలుగుతుందో, దట్ మొత్తానికి బుద్ధి ఎందే ఆ జ్ఞానము వేయిస్తుంది తప్ప, అంతే తప్ప అధ్యక్షుని యందు ఆ జ్ఞానము లేదు. ఫర్ 2 రీజన్స్ చెప్తున్నారు. 1, అధ్యక్షుని యందు సాక్షి చైతన్యమునందు అటువంటి ద్వంద్వము తేడా ఉండదు, అదొక రీజను. ఇంకో రీజన్ అన్నారు ఏమిటంటే, సపోజ్ అధ్యక్ష చైతన్యము అంతకుముందు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నది అంటే అధ్యక్ష చైతన్యంలో పరిణామం వచ్చింది కదా. మరి తెలియనిది తెలుసుకున్నది అయింది అంటే పరిణామం వచ్చింది. ఎప్పుడైతే పరిణామం వచ్చిందో, ఆ పరిణామం వచ్చిందనే సంగతి దర్శించే ఇంకో సాక్షి చైతన్యం అవసరమవుతుంది. అప్పుడు ఇంకే అధ్యక్ష చైతన్యము ఇది సాక్షి అనడానికి వీల్లేదు. అది సాక్షి పరిణామం వస్తే సాక్షి కాదు అది. కాబట్టి ఇంకో సాక్షి చైతన్యం ఆవశ్యకమవుతుంది. కాబట్టి అది ఇట్ లీడ్స్ టు రిగ్రెషన్, ఇన్ఫినిట్ రిగ్రెషన్ అండ్ ఆల్ దాట్. దెర్ఫోర్ అధ్యక్ష చైతన్యమునందు పరిణామము రావద్దు.
అంటే జ్ఞానము అజ్ఞానము అనేది బుద్ధి ఎందే ఉంటాయి తప్ప అధ్యక్ష చైతన్యమునకు కాదు అని శ్లోకం. ఓకే. అధ్యక్షోహమితి జ్ఞానం బుద్ధేరేవ వినిశ్చయః నాధ్యక్షస్యా విశేషత్వాన్న తస్యాస్తి పరో యతః. అధ్యక్షః అహం ఇతి జ్ఞానం బుద్ధేః ఏవ వినిశ్చయః నా అధ్యక్షస్య అవిశేషత్వాత్ నా తస్య అస్తి పరః యతః. అహం నేను అధ్యక్షః సాక్షి చైతన్యము ఇది అనే జ్ఞానము బుద్ధేః ఏవ బుద్ధికి మాత్రమే కలుగును. బుద్ధికి కలుగును అంటే బుద్ధి ఎందుండే జ్ఞాతకే కలుగుతుంది. ఆ జ్ఞాత తెలుసుకుంటుంది నా స్వరూపము ఒకానొక బుద్ధ్యవచ్ఛిన్నమైనటువంటి జ్ఞాతృత్వం కాదు, ఇది కల్పితము, నా స్వరూపము శుద్ధ సాక్షి చైతన్యం మాత్రమే అని ఆ జ్ఞానం బుద్ధి ఎందుండే గ్రాహకమునకే కలుగుతుంది. అలా కలగడం ద్వారా అది విలీనమయ్యి సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉంటుంది. అలా తీసుకోవాలి. వినిశ్చయ ఇది గట్టి నిశ్చయము. అధ్యక్షస్య అధ్యక్షునకు నా ఈ జ్ఞానము కలుగుటలేదు. అంటే కాబట్టి ఈ జ్ఞానము నేను సాక్షి చైతన్య స్వరూపుడను అనే జ్ఞానము కలిగేది అధ్యక్షునకు కాదు. అంచేతనే నేను చూశాను, నేను సమ్ ఆఫ్ దీస్ వేదాంత పీపుల్ని ఐ హ్యావ్ సీన్. అంటే వేదాంత పీపుల్ అంటే ఏదో వేదాంతం చదువుకున్నామని క్లెయిమ్ చేస్తారు. ది క్లెయిమ్ ఏముంది, క్లెయిమ్ది ఏముందండి? ఓ 5% చదువుకుని నేను వేదాంతం చదువుకున్నాను అని క్లెయిమ్ చేయొచ్చు. 95% చదువుకుని నేను వేదాంతం చదువుకున్నాను అని క్లెయిమ్ చేయొచ్చు. 100% చదివిన వాడు ఎవడో ఉండడు ఈ సృష్టిలో. ఎవడు చదివినా పార్షల్గానే చదువుతాడు. 5% చదివేసి నేను వేదాంతం చదువుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఆచార్యుడిని అయిపోవాలి అర్జెంటుగా అని మొదలు పెట్టచ్చు. అలాగంటే ఆచార్యులు మనకి చాలామంది కనబడతారు. వీళ్ళు ఏవో కొన్ని ఫాల్స్ లాజిక్ని ఆ టీచింగ్లో ప్రవేశపెడతారు. వన్ ఆఫ్ ది ఫాల్స్ లాజిక్స్ ఏమిటంటే శ్రీకృష్ణుడు మిమ్మల్ని మీ అహంకారమును, మీ కర్తృత్వాన్ని, మీ స్టేటస్ యాజ్ ఏ పర్సన్ని నిలబెట్టుకో అని చెప్పాడు తప్ప వద్దని చెప్పలేదు. ఫాల్స్ లాజిక్కే కదా. నేను అకర్తలను తెలుసుకోమని చెప్పాడా, లేకపోతే నీ కర్తృత్వాన్ని నువ్వు నిలబెట్టుకోమని చెప్పాడా? ఏం చెప్పాడు ఆయన? అది ఈ ఫస్ట్ అధ్యాయంలో నువ్వు యుద్ధం చేయని చెప్పాడు కదా. నువ్వు యుద్ధం అది యుద్ధానికి దీనికి ముడిపెట్టి ఆ యుద్ధం బయట యుద్ధం కాదు, అది లోపల యుద్ధము. అదేమీ లేకుండా యుద్ధం చేయమన్నాడు కాబట్టి కర్త చేస్తాడా అకర్త చేస్తాడా? యుద్ధం కర్త చేస్తాడు. శ్రీకృష్ణుడు యుద్ధం చేయమన్నాడు, యుద్ధం నుంచి వెళ్ళిపోద్దు అన్నాడు. కాబట్టి నీ పురుషకారాన్ని నువ్వు నిలబెట్టుకో అని శ్రీకృష్ణుడు బోధించినాడు. బాగుందా ఈ ఉపన్యాసం, ఈ ప్రవచనం? ఇదొక ఫాల్స్ని అలాగా రొటీన్గా దాన్ని ప్రవచనం చేసేస్తూ ఉండడం. ఆ గీతలో ప్రవేశిస్తే కర్మణ్యేవాధికారస్తే శ్లోకాన్ని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? దీన్ని ఇటువంటి బేసిస్ పెట్టుకుని ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడం. దేనికి దానికి, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టుగా దేనికి దానికి సంగతి అనేది లేకుండా, సంగతి దానికి ప్రాణం, ఆ సంగతి లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం, అలా చేస్తూ ఉండడం. ఒక ఫాల్స్ నోషన్ సమాజంలో ప్రవేశపెట్టడం. అలాంటిది ఇంకోటి ఉంది. అదేమిటంటే జ్ఞానము, ఇప్పుడు అహంకారం పోవాలి, అహంకారం ఉండకూడదు అంటే అహంకారం ఎలా పోతుంది? పోవాల్సింది ఎవరికి? అహంకారానికే కదా అహంకారం పోవాల్సింది. అహంకారాన్ని విడిచిపెట్టగలదా? సపోజ్ అహంకారాన్ని విడిచిపెట్టిందనుకో, ఆ విడిచిపెట్టింది ఎవరు? అహంకారమే కదా. మరి అది మిగిలింది కదా. ఇది లాజిక్. కాబట్టి అహంకారము పోవడం సంభవం కాదు. అహంకారం ఉంటుంది, ఉండాలి. ఎటొచ్చి మరి ఇంకా వేదాంతం చదువుకోవడం ఎందుకు అంటే అహంకారాన్ని ఈశ్వరునకు సబ్సర్వ్ చేయాల్సి ఉంటుంది. అది ద్వైతమైందా, అద్వైతమైందా? ఎలా సబ్సర్వ్ చేయాలి?
ఈశ్వరుణ్ణి వర్షిప్ చేసి గ్రేస్ సంపాదించుకోవాలి. అహంకారం సంపాదించుకోవాలి, గ్రేస్ సంపాదించుకుంటే ఏమవుతుంది, మీకు అనేకములైన కోరికలు తీరుతాయి. తర్వాత మీకు ఏదైనా మీకు తెలియకుండా మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ అండర్టేక్ చేశారనుకోండి, అర్జెంటుగా మిలియనీర్ అయిపోవాలని ఒక స్టార్టప్ పెట్టాడు. వాడికి ఇప్పుడు అర్జెంటుగా చాలా గ్రేస్ కావాలి, లేకపోతే ఈ స్టార్టప్ మూతపడుతుంది. గ్రేస్ కావాలా అక్కర్లేదా? మరి ఆ గ్రేస్ ఎలా వస్తుంది? అహంకారము ఈశ్వరుణ్ణి వర్షిప్ చేసి, ఆ నేచర్ ఆఫ్ గ్రేస్ని బట్టి ఈశ్వరుణ్ణి వర్షిప్ చేసేటువంటి రిచువల్స్ అనేకం ఉంటాయి. వీ హ్యావ్ ఎ వెరైటీ ఆఫ్ రిచువల్స్ అండ్ వీ హ్యావ్ ఎ సర్టన్ అప్రిషియేషన్ ఆఫ్ కర్మఫల ఆల్సో. అండ్ దెర్ ఫార్ యు వర్షిప్ దిస్ పర్టికులర్ దేవత ఇన్ దిస్ వే, యు ఎర్న్ గ్రేస్ సో దట్ యువర్ ప్రాజెక్ట్ బికమ్స్ సక్సెస్ఫుల్. దిస్ ఈజ్ వాట్ గీత టీచర్స్. నేను ఎంత జబర్దస్త్గా పాఠం చెప్పాను చూడండి. ఇది గీత యొక్క బోధ, ఇది యథార్థమా? కాదు. బట్ దిస్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్. విని వాళ్ళకి ఏముంటుందండి, కొత్త వాళ్ళు వింటే అబ్బాయి ఎంత బాగా చెప్పాడు రా అని ఉంటుందా, ఉండదా? ఇటువంటి ఫాల్స్ నోషన్స్. కాబట్టి అహంకారమునకే జ్ఞానము కలుగుతుంది. నేను ఈ పరిచ్ఛిన్నమైన అహంకారమును కాను, నేను బ్రహ్మను అనే జ్ఞానం ఎవరికి కలుగుతుంది? బ్రహ్మకు కలుగుతుందా, అహంకారము కలుగుతుంది? అహంకారమునకే కలుగుతుంది. ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ డెల్యూటెడ్ అండ్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ రియలైజెస్. అంతే. ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే సూర్యుడు ప్రకాశించుట లేదు. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. సకృద్విభాతం, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఇటొచ్చి మేఘములు అడ్డున్నాయి, ఇప్పుడు మేఘములు అడ్డు తొలగినది. అంతే. అది మన దృష్టి నుంచి తేడా తప్పిస్తే సూర్యుడి వైపు నుంచి ఏ తేడా లేదు. కాబట్టి అహంకారము ఒక సెపరేట్ ఎంటిటీగా మిగిలి ఉన్నంతసేపు అహం జీవ అస్మి. తన సెపరేట్నెస్ని ఇట్ లూజెస్ ఇట్స్ సెపరేట్నెస్. ఇన్ లూజింగ్ ఇట్స్ సెపరేట్నెస్ ఇట్ లూజెస్ ఇట్స్ వెరీ బీయింగ్, వెరీ ఎంటిటీ సెన్స్నే లూజ్ అయిపోతుంది, అంటే విలీనమైపోతుంది. అలా విలీనమైపోయేటప్పుడు అహం బ్రహ్మాస్మి, ఆ విలీనమగుటను వెర్బల్గా మీరు చెప్పాల్సి వస్తే అహం బ్రహ్మాస్మి అని అంటారు దాన్ని. అలాగే ఇక్కడ కూడా అహం అధ్యక్ష. ఇది ఆ గ్రాహక, ఈ జ్ఞానము ఆ గ్రాహకమునకే, అంటే జ్ఞాతకే, అంటే బుద్ధికే, అంటే అహంకారమునకే ఈ జ్ఞానము కలుగును, అధ్యక్షునికి కాదు. అవిశేషత్వాత్. అధ్యక్షునికే ఈ జ్ఞానం కలిగిందంటే జ్ఞానము అజ్ఞానము అనే ద్వంద్వము అధ్యక్షుని యందు ఉంటుంది. అది పరిణామాన్ని తీసుకొస్తుంది. ఆ పరిణామాన్ని తెలియటం కోసం అధ్యక్షుని పైన ఇంకో అధ్యక్షుడిని మనం పెట్టాల్సి ఉంటుంది. సరిపడిందా వ్యవస్థ? ఇంకిప్పుడు శ్లోకంలో ఏం చేస్తే పని అయినట్టే. అహం నేను అధ్యక్ష సాక్షి చైతన్యము ఇది అనే జ్ఞానము బుద్ధేరేవా బుద్ధికి మాత్రమే కలుగును. వినిశ్చయ ఇది నిశ్చయము. అధ్యక్షస్య అధ్యక్షునకు నా కలుగదు. అవిశేషత్వాత్. అధ్యక్షుని యందు జ్ఞానము లేకుండుట జ్ఞానము కలుగుట అనే తేడాలు ఉండవు గనుక. అది ఓకే. తస్యా అధ్యక్షునకు యతః ఎలయనగా ఇంకొక హేతువు చెప్తున్నారు. అవిశేషత్వాతను ఒక హేతువు చెప్పారు, ఇంకో హేతువు ఎలయనగా తస్యా అధ్యక్షునకు పరహ అతీతమైన మరి ఒక సాక్షి నాస్తి లేదు. అధ్యక్షునికే జ్ఞానం కలిగిందంటే అధ్యక్షుని యందు పరిణామాన్ని అంగీకరించినట్టు అవుతుంది. అధ్యక్షుని యందు పరిణామాన్ని స్వీకరిస్తే ఆ అధ్యక్షుని కంటే పైన మరి ఒక అధ్యక్షుడిని స్వీకరించాల్సి వస్తుంది. దట్ ఈజ్ ఆల్ సిల్లీ. ఓకే. అహం అంటే అహం బ్రహ్మాస్మి కూడా ఇలాగే ఉంటుంది. అహం బ్రహ్మాస్మి కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి అహంకారం విడిచిపెట్టడం సంభవము కాదు, విడిచిపెట్టాల్సింది కూడా అహంకారమే అనే ఈ థీసిస్ ఇట్స్ ఎ వెరీ పెర్నీషియస్ థీసిస్. అది అలాగంటే థీసిస్ని మీరు లోకంలో ప్రవేశపెడితే దట్స్ వై
ఈ వేదాంత విద్యార్థులందరూ కూడా ఏదో ఏడాదో రెండేళ్ళో వేదాంతం చదివి మేము వేదాంతులము అని చెప్పుకుంటారు. బతుకున్నంతకాలం వేదాంతం చదివిన వాడు ఏమీ లేదు, వాడు బాగా మూలపడి ఉంటాడు, రామకృష్ణ అనుకుంటాం. వీడు 6 నెలల వేదాంతం చదివి వచ్చి నేను వేదాంతిని, నేను ఆచార్యుడను, రెడీ టు లీడ్ ది సొసైటీ. ఏమిటి లీడ్ చేస్తావా అంటే శివపురాణం పుస్తకం నెత్తిమీ పెట్టుకుని ఒక శోభాయాత్ర తీయడం, 2 మైళ్ళ శోభాయాత్ర. పోనీ 2 మైళ్ళు పుస్తకం నెత్తిమీ పెట్టుకుని నడిచి వెళ్తే, చెప్పులు లేకుండా నడిచి వెళ్తే అది కూడా ఒక గొప్ప పని. ముందు ఊరికే ఫస్ట్ 2 స్టెప్స్ నెత్తిమీ పెట్టుకుని చెప్పులు లేకుండా నడుస్తాడు, ఫస్ట్ 2 స్టెప్స్ స్వామీజీ. ఆ తర్వాత ఇంకో శిష్యుడు వచ్చేస్తాడు, యంగ్ మ్యాన్ ఉంటాడుగా, మన సాయిరామ్ లాంటి యంగ్ గైని పట్టుకుని ఆ పెట్టి వాడిని నెత్తిమీ పెట్టి, వాడికి చెప్పులు ఉండవు, ఈయన చెప్పులు వేసుకుని వెనకాల వెళ్తాడు, కారులో ఎక్కేసి వెళ్తాడు. ఈ ఊరేగింపు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జాయిన్ అవుతాడు. ఏం చెప్పుకుంటారు? వాట్ కైండ్ ఆఫ్ వేదాంత ఇట్ ఈస్? ఆ శివపురాణంలో కథలు చెప్తూ ఉంటాడు. శివపురాణంలో ఏం కథలు ఉంటాయి? ఏవో పిచ్చి కథలు ఏవో ఉంటాయి. అవి చెప్పుకొని సంతోషపడుతూ ఉన్నాడు. వినేవాళ్ళు కూడా పీపుల్ దే వాంట్ 2 things. ఐ టోల్డ్ యూ, పీపుల్ వాంట్ 2 things, ఐసోలేషన్ అండ్ ఎస్కేప్. ఎప్పుడు ఉండేటువంటి భార్య పిల్లలతోటే 24 గంటలు ఉంటే వాళ్ళకి చికాకే. ఒకసారి బయటికి వెళ్ళిరండి, అక్కడ స్వామీజీ భగవద్గీత చెప్తున్నాడు వినరండి అని అమ్మగారే పంపిస్తారు. ఎందుకంటే ఆవిడకి కూడా కొంత ఫ్రీడమ్ ఉండాలి కదా. వీడు బయటికి పోతే కొంత ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళ లేడీసు ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు, ఏవో చీరలు నగలు ఇవేవో మాట్లాడుకునేవాళ్ళు. వీడు అడ్డుగా ఉంటే వాళ్ళు రారు, వీడు అవతలికి పోతే వాళ్ళు వస్తారు, ఈ చుట్టూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఫ్రీడమ్ అవసరం. కాబట్టి వీడు బయటికి పోవాలి. ఇట్ ఈజ్ హీ ఐసోలేట్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ దట్ కంపెనీ ఫర్ ఎ చేంజ్, సో దట్ ద కంపెనీ బికమ్స్ బేరబుల్ వన్ మోర్ టైమ్. ఆర్ ది కంపెనీ ఈజ్ పాజిటివ్లీ అన్బేరబుల్, దేర్ఫోర్ యూ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. దేర్ఫోర్ వేదాంత అలాగుంటుంది తప్ప ఒక డెడికేషన్ టు నో అనేది ఉండదు. టు నో అనేది ఉండదు. దట్ ఈస్ ది అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్. చలో, అహం అధ్యక్ష ఇది జ్ఞానం బుద్ధేరేవ భవతి, అయం వినిశ్చయః అధ్యక్షస్య న భవతి. అధ్యక్షే జ్ఞానం అజ్ఞానం ఇత్యాది విశేషస్య అభావాత్, అవిశేషత్వాత్ అని ఉంది కదా. తస్య అధ్యక్ష యతః తస్య అధ్యక్షస్య పరః అపరిణామీ సాక్షి అన్యః నాస్తి. పరః అంటే అన్యః, పరః అంటే అన్యః సరిపడింది. అధ్యక్షస్య ఇంకా మరి అధ్యక్షాత్ పరః అధ్యక్షస్యాపి చలేగా. యత్కించిత్ సంబంధార్థంలో షష్ఠీ చలేగా. ఇప్పుడు రామస్య పరః నాస్తి అనొచ్చు. రామాత్ పరః ఇది అఫ్ కోర్స్ క్వశ్చన్ లేదు. అక్షరాత్ పరతః పరః క్వశ్చన్ లేదు. బట్ విభక్తి షష్ఠీ శేషే. నువ్వు షష్ఠీ అన్నింటికి పనికొస్తుంది, అన్నింటికి పెట్టచ్చు. పంచమ్యర్థంలో షష్ఠీ పాడేయచ్చు. అది అధ్యక్షోహమితి జ్ఞానం బుద్ధేరేవ వినిశ్చయః, నాధ్యక్షస్యా విశేషత్వాన్న తస్యాస్తి పరో యతః. శేషే షష్ఠీ అని సూత్రం. షష్ఠీ విభక్తి ఎప్పుడు వస్తుంది, ఏ విభక్తులు ఎప్పుడు వస్తాయో అన్నిటికీ అన్నీ చెప్పారు. దేన్ని అలాగా చెప్పకుండా వదలలేదు. కేవలం షష్ఠికి మాత్రం శేషే షష్ఠి అన్నాడు ఆయన. అంటే శేషే అంటే అర్థం ఏంటో తెలుసిన, ఇంకా మిగతా సాహిత్యంలో లిటరేచర్లో ఎన్ని రకాల మీనింగ్లు ఉంటాయో వాటన్నింటికీ షష్ఠి పెట్టుకోండి. అప్పుడు ఒక ఆయన కూర్చుని ఎన్ని రకాల అర్థాలు చెప్పచ్చు షష్ఠి అని లెక్క పెట్టాడు ఆయన. సాహిత్యంలో ఉండే అర్థాలు దృష్టాంతాలతో సహా. 100 షష్ఠ్యర్థాః అని ఓ మాట అన్నాడు ఆయన. 100 అంటే 100 కాదు, 101
ఏకంచ శతంచ 101 101 అర్థాలు ఉన్నాయి షష్ఠికి అని చెప్పుకొచ్చాడు. లైక్ స్వస్వామి సంబంధము, మమ ధనం, అలాగ మొదలుపెట్టి 101 అర్థాలని ఆయన అవయవి సంబంధము, మమ హస్త అని అలాగా లెక్క పెట్టుకుంటూ వచ్చాడు. ఆ 101లో ఇక్కడ ఇది కూడా ఉంటుంది. తస్యపరహ అంతే సరిపడుతుంది. కర్త్రాచేదహమిత్యేవమనుభూయేత ముక్తత. ఇంతదాకా ఇన్ని మాటలు చెప్పుకున్నావా? ఈ శ్లోకం చదువుతుంటే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం పూర్వపక్షమా, ఇంతకుముందు చెప్పింది పూర్వపక్షమా, ఏమిటో దాన్ని సెటిల్ చేయాలి. సుఖ దుఃఖ వినిర్మోకో నాహంకర్తరి యుజ్యతే. అది ఓకే. ఇప్పుడు ఇది పూర్వపక్ష శ్లోకం. ఇది అవతారికలను బట్టి సెటిల్ అవుతుంది. అంటే పరిణామం అంతఃకరణానికి అయితే ఫలం దేనికి అని. ఫలం దేనికి అని? ఫలం ఆత్మకే. ఫలం అంతఃకరణానికి అంటే ఈ దోషం వస్తుంది అంటున్నారు. అవును, కాబట్టి ఫలం ఆత్మ ఏందో చెప్పాల్సి ఉంటుంది. ఓ వాక్యం ఉన్నది. ఇవన్నీ చాలా ఓపికగా వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఊరికే ఏదో భోజనం చేసినట్టు కాదుగా. ఓ వాక్యం ఉన్నది. ఏమిటంటే జడప్రధాన కర్తృత్వం, జడప్రధానం కర్తృత్వం, చేతన ప్రధానం భోక్తృత్వం అనో వాక్యం ఉంటుంది. తర్వాత దేహేంద్రియ మనోబుద్ధి భోక్తేత్యుచ్యతే, ఆత్మేంద్రియ మనోబుద్ధి భోక్త. కఠోపనిషత్తులో వాక్యము కలదు. ఆత్మ అంటే దేహం. ఆత్మేంద్రియ మనోబుద్ధి భోక్తేత్యుచ్యతే, ఏదో మనోబుద్ధి ఏదో వాక్యం ఉంది. భోక్తృత్వము ఆత్మయందు ఉంటుంది, కర్తృత్వము బుద్ధి ఎందు ఉంటుంది. ఓకే. ఆనందమయ అన్నప్పుడు కూడా విజ్ఞానమయ, ఆనందమయ. విజ్ఞానమయ అంటే కర్తృత్వ ప్రధానమైనది, అది జడము. ఆనందమయ అన్నది భోక్తృత్వ ప్రధానమైనది, అది చేతనము. ఆనందమైతే కాదు, ఆనంద ప్రధానము. అక్కడ మయట్ పోన్లండి ప్రాచుర్యం అనుకోండి, ప్రస్తుతానికి వికారార్థం చెప్పి ఖండిస్తారనుకుంటాను, చూద్దాం. సో ఆనంద ప్రధాన భోక్త. కాబట్టి భోక్తృ చైతన్యం ఉండాలి. భోక్తృత్వానికి చైతన్యం ప్రధానంగా ఉంటుంది. జడం ఉంటుంది దాంట్లో. ఇవన్నీ చిజ్జడ గ్రంథులే, చిత్ జడముల యొక్క మిక్స్. కర్త అన్నప్పుడు కూడా చిత్తు ఉంటుంది దాంట్లో, కానీ జడం ప్రధానంగా ఉంటుంది. దేహము, ఇంద్రియములు ఇవన్నీ జడములు. భోక్త అన్నప్పుడు కూడా దాంట్లో మీకు బుద్ధి ఉంటుంది, కానీ చేతనం ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈయన చెప్తున్నది ఏమిటి అంటే కర్తృత్వము. కర్తృత్వము అంటే జ్ఞాతృత్వము, అది పరిణామము, అది అధ్యక్షణీయంగా ఉండదు. అది కేవలము ఆత్మచైతన్య, కేవలము బుద్ధి ఎందు మాత్రమే ఉంటుంది అని పైన చెప్పేశారు. ఇప్పుడు అంటే జ్ఞాతృత్వము, అహం అధ్యక్ష అస్మి అనే జ్ఞాతృత్వము బుద్ధి ఎందు ఉన్నది. దాని ఫలము, ఫలం ఏమిటి? ఫ్రీడమ్.
విముక్తి. అది ఆ ఫలము దేని యందు ఉంటుంది? బుద్ధి యందు ఉంటుందా, ఆత్మ యందు ఉంటుందా? అంటే మీకు స్థూలంగా చూసినట్లయితే ముక్తత్వము, ఫ్రీడమ్ అనేది బుద్ధి యందు ఉండదు. ఫ్రీడమ్ అనేది ఆత్మ యందే ఉంటుంది. ఎందుకంటే నిత్య ముక్త ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రీడమ్ అయితే కాదు అది, బట్ కవర్ అయిపోయి ఉన్న ఫ్రీడము ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది. కాబట్టి ఫ్రీడమ్ అనేది ఆత్మయందే ఉంటుంది. పరిణామము అంటే జ్ఞాతృత్వం కూడా పరిణామమే. మనం అంతకుముందు అజ్ఞానంగా ఉండి ఇప్పుడు జ్ఞాత అయినాడు కదా. ఆ పరిణామం అయితే బుద్ధి ఉంటుంది, కానీ పరిణామం యొక్క ఫలము అది ఆత్మ చైతన్యమునందు ఉంటుంది అని చెప్పబోతున్నారు. చెప్పబోతో ఏమండి, కర్తృత్వం ఒక చోట, ఫలం ఇంకో చోట ఉంటే ఎలాగా, రెండూ ఒకేదాని ఉండద్దా అని ఒక శంకని లేవనెత్తుతున్నారు అని అనుకున్నాము. ముందుకు వెళ్తే ఈ విషయాలు మరింత స్పష్టమవుతాయి. అవసరమైతే మోడిఫై చేసుకున్నాం. కర్త్రా చేదహమిత్యేవమనుభూయేత ముక్తత సుఖ దుఃఖ వినిర్మోకో నాహంకర్తరి యుజ్యతే. కర్త్రా చేద్ అహం ఇతి ఏవం అనుభూయేత ముక్తత సుఖ దుఃఖ వినిర్మోకః నా అహంకర్తరి యుజ్యతే. ఈ అహంకర్త అనే సమాస పదం ఇది ఇక్కడ ఉపదేశ సహస్రంలోనే వినబడుతోంది. సర్వత్రా అహంకార అనే సమాసమే ఉంది తప్ప అక్కడ కారా ప్రత్యయం అహంకార అనే ఉంది తప్ప అహంకర్త అనే సమాసం అయితే లేదు. సమాసం అని ఎలా తెలిసింది మీకు? అహంకర్త అన్నప్పుడు సమాసం అవునా కదా తెలీదు. అది విడివిడి పదాలుగా ఉండొచ్చు కూడా, కానీ అహంకర్తరి అనేప్పటికీ సమాసం అని అర్థమైంది. వినిర్మోక ఉండదు, వినిర్మోకో. ఓకే ఓకే, ఇది పూర్వపక్ష శ్లోకం. అహం ఇత్యేవం నేను ముక్తుడనైతిని. ఆ ముక్తుడు అనే మాట తెచ్చుకోవాలి. అక్కడ ముక్తత అని ఉంది కదా, ముక్తత అనుభూయేత, మోక్షము అనుభవింపబడుతున్నది నేను. అప్పుడు నేను ముక్తుడనే మాట పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ముక్తుడనగుచున్నాను అనే ఈ ప్రకారముగా ముక్తత మోక్షము కర్తయగు అహంకారముచే. ఇక్కడ కర్తృత్వం అంటే జ్ఞాతృత్వం. ఇక్కడ కర్తృత్వం అంటే అహం సాక్షి అని తెలుసుకుంటా, అదే కర్తృత్వం. ఇక్కడే కాదు, ఈ శ్లోకంలోనే కాదు, ఇంతకుముందు కూడా మనం కర్తయే జ్ఞాత, జ్ఞాతయే కర్త అనే సెన్స్లో వాడుకుంటూ వస్తున్నాము. ఈ సందర్భంలో మరో చోట రెండింటికి తేడాగా చూపిస్తే చూపించుగాక, ఇక్కడ మటుకు అలాగా. ముక్తత మోక్షము కర్త అహంకారముచే, జ్ఞాతయగు అహంకారముచే, అనుభూయేత చేత్ అనుభవింపబడే పక్షములో. అది అంటే ఇప్పుడు నా స్వరూపము సాక్షి అని వీడు తెలుసుకున్నాడు. దాంతో వీడికి బుద్ధి యందు ఉండే సుఖదుఖముల నుండి మోక్షం వచ్చేస్తుంది, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ ఫ్రీడమ్ను అనుభవించేది ఎవరు? ఆ ఫ్రీడమ్ను అనుభవించేది సాక్షియే. ఫ్రీడమ్ ఈజ్ లవ్, ఫ్రీడమ్ ఈజ్ ఆనంద, అది సాక్షి యందే ఉంటుంది. తర్వాత ఇంకో చిన్న కిటుకు కూడా కలదు, లేకపోలేదు. ఏమంటే అది అహం సాక్షి అని వీడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో, తెలుసుకునే వృత్తి బుద్ధి యందే ఉన్నది అహం వృత్తియే, జ్ఞాతృవృత్తి అయినప్పటికీ తీరా తెలుసుకున్న తర్వాత అహం విలీనమైపోతుంది, సాక్షి మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి ఇంకా ఫ్రీడమ్ అది సాక్షి యందే ఉంటుందని చెప్పక తప్పదు. ఇంకా అహం అక్కడ మిగిలి ఉండదు నిజానికి. బట్ ఇది పూర్వపక్షం ఏమిటంటే, అహం తెలుసుకుంది కనుక, జ్ఞాత అహం అయినది కనుక ఆ మోక్ష ఫలమును కూడా అహంకే రావాలి అని పూర్వపక్షం. అహం చేతనే అనుభవింపబడుతుంది అని చెప్పినట్లయితే చేత్, అది పూర్వపక్షం. ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నారు.
సుఖదుఖ వినిర్మోక, సుఖదుఃఖ వినిర్మోక, సుఖదుఖముల నుండి మోక్షము సుఖదుఃఖము నుండి మోక్షము, అహంకర్తరి, అహంకర్తరి, అహంకారమునందు, అహంకారమునందు, జ్ఞాతయగు అహంకారమునందు జ్ఞాతయగు అహంకారమునందు నయుజ్యతే, యుజ్యతే, పొసగుటలేదు. పొసగుటలేదు. అది జ్ఞాతయందు మోక్ష ఫలము. జ్ఞాత అంటే బుద్ధివృత్తి రూపుడైన జ్ఞాత, అహంకర్త. ఆ అహంకర్తయందు సుఖదుఖ మోక్షము అహంకర్తయందు పొసగదు. నిజానికి అహంకర్త అంటే సుఖదుఖములు గలవాడు అహంకర్త. కాబట్టి మనం ఏం చెప్పాలి? ఈ అహం అప్పటికే విలీనమైంది, అహం సాక్షి అంటే విలీనమైంది. కాబట్టి సుఖదుఖ వినిర్మోకము, సుఖదుఖముల నుండి విముక్తి అనేది దాన్ని మాత్రం మీరు బుద్ధి యందు పెట్టద్దు. అది సాక్షి చైతన్యం నుండే ఉంటుంది. సాక్షి చైతన్యం నిత్యముక్తము అంటే అప్పుడు మరి అంతకుముందు అముక్తము, ఇప్పుడు ముక్తము అయితే పరిణామం అవుతుంది కదా. అంటే అంతకుముందు అముక్తం ఏం కాదు, అది ముక్తమే. ఆ సంగతి కప్పివేయబడి ఉండేను, అది ఇప్పుడు ఓపెన్ అయింది. ఆ విషయం తర్వాత శ్లోకంలో చెప్తారు. కాబట్టి ఆ రకంగా దాన్ని సెట్ అవుతుంది. ఓకే, మళ్ళీ అందాం. అహం ముక్త. ఆ ముక్త అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ముక్తత అని ఉంది కనుక దాన్ని బట్టి తెచ్చుకున్నాం. నేను ముక్తుడనైనాను నేను ముక్తుడనైనాను ఇత్యేవం అనే ఈ ప్రకారముగా ఇత్యేవం అనే ఈ ప్రకారముగా ముక్తత మోక్షము ముక్తత మోక్షము కర్త, కర్త జ్ఞాతాయగు అహంకారముచే కర్త జ్ఞాతయగు అహంకారముచే అనుభూయేత చేత్, అనుభూయేత చేత్, అనుభవింపబడే పక్షమునందు, అనుభవింపబడే పక్షమునందు అంటే నువ్వు ఆ రకంగా చెప్పినట్లయితే అది తప్పు అనే మాట మనం పెట్టుకోవాలి అక్కడ. ఓకే, అది సరికాదు, అది పూర్వపక్షం. సుఖదుఖ వినిర్మోక, సుఖదుఃఖ వినిర్మోక, సుఖదుఖముల నుండి మోక్షము సుఖదుఃఖము నుండి మోక్షము అహంకర్తరి, అహంకర్తరి, అహంకర్తయందు అహంకర్తయందు నయుజ్యతే, యుజ్యతే, యుక్తము కాదు. యుక్తము కాదు. కాబట్టి అహంకర్తయందు సుఖదుఖముల యొక్క మోక్షము ఉండదు. అహం ముక్త ముక్తః ఇత్యేవం ఏవం ముక్తత ముక్తత కర్త్రా జ్ఞాత్రా అహంకారేణ కర్త్రా జ్ఞాత్ర అహంకారేణ అనుభూయేత చేత్ అనుభూయేత చేత్ తన్నా అని పెట్టుకోండి. అది పూర్వపక్షం, అది సరికాదు. సుఖదుఖ వినిర్మోక సుఖదుఃఖ వినిర్మోకః అహంకర్తరి నయుజ్యతే కర్తరి నయుజ్యతే. అని అక్కడికి ఆ శ్లోకం సెటిల్ చేశాం. కర్త్రా చేదహమిత్యేవమనుభూయేత ముక్తత కర్త్రా చేదహమిత్యేవం అనుభూయేత ముక్తత సుఖదుఖ వినిర్మోకో నాహంకర్తరి యుజ్యతే. సుఖదుఃఖ వినిర్మోకో నాహంకర్తరి యుజ్యతే. అంటే ఆ మోక్షము ఆత్మస్వరూపమునందే ఉండును అని దాన్నే బాగా సబ్స్టాన్షియేట్ చేస్తున్నట్టుగా ఉంది తర్వాత శ్లోకం. ఒకసారి అని అట్టే పెడతాము. దేహాదావభిమానోత్థః బాధ్యతే ప్రత్యయేనే ఒక అది వచ్చింది అక్కడికి. అది ఒక బాధ్యతే ప్రత్యయేనేహ బాధ్యతే ప్రత్యయేనేహ వివేకేన వివేకవాన్ వివేకేన వివేకవాన్ దేహాదావభిమానోత్థః దేహాదావభిమానోత్థః దుఃఖీతి ప్రత్యయో ధ్రువం దుఃఖీతి ప్రత్యయో ధ్రువం కుండలీ ప్రత్యయో యద్వత్ కుండలీ ప్రత్యయో యద్వత్ ప్రత్యగాత్మాభిమానినా ప్రత్యగాత్మాభిమానినా విపర్యాసే సదంతం స్యాత్ విపర్యాసే సదంతం స్యాత్ ప్రమాణస్య ప్రమాణతః. ప్రమాణస్య ప్రమాణతః. అదంతా కలిపి ఒక యూనిట్, 4 లైన్లు. ఓకే, లేదా 2 శ్లోకాల కింద విడదీయచ్చు కూడా. ఇది రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.